అంతటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చే వారితో మాట్లాడదాం. నమస్తే అండి అంబటి రాంబాబు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. రాంబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. సో ఏంటి రాంబాబు గారు ట్విట్టర్లో ప్రభుత్వాన్ని బీభత్సంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కి నేను రీట్వీట్ చేశాను అంతే తప్ప నేనేమి ఒరిజినల్ గా ట్వీట్ ఆయన మీద ఈ సందర్భంలో నేను చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు లడ్డూ మీద ఆయన కల్తీ అని అదని ఇదని లేనిపోని మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్టు లాగా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తే దానికి కౌంటర్ గా నేను ట్వీట్ చేశాను. అసలు లడ్డూ వివాదం అనేది ఒక రాజకీయ వివాదంగా చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు కూడా టకటక అప్పుడప్పుడు వచ్చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అప్పుడు వచ్చి చేస్తారు. ఓకే, అది నా అభిప్రాయం. దానికోసం నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబితే అప్పుడు ట్వీట్ చేసే పరిస్థితుల్లోకి దిగజారిపోవడం చాలా దురదృష్టకరం. అవాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అదేదో లడ్డూలో కల్తీ జరిగిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లడ్డూలో కల్తీ అయిపోయి ఆ లడ్డూలన్నీ దేశంలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు తినేసినట్టు ఇలాంటి అభూత కల్పనలు చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే విషయాన్ని నేను కూడా చెప్పాను. ఓకే, అయితే రాంబాబు గారు మీరు ఒక ట్వీట్, అభ్యంతరకరమైనటువంటి ట్వీట్ మీరు ఒకటి చేశారని చెప్పేసి జనసేన పార్టీ ఆరోపిస్తా ఉంది. జనసేన ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటది. నేనేం చేయడానికి జనసేన వాళ్ళు ఆరోపిస్తూనే ఉంటారు నా మీద. విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన సిఐఐ సమ్మిట్ లో మన చిన్నకమ్మ కళ్యాణ్ గారు కనిపించట్లేదేంటబ్బా అని మీరు పెట్టిన ట్వీట్ మీద మీ మీద ఏంటండి అభ్యంతరం ఏంటో అంటే ఏంటి ఆ పదం ఏంటి రాంబాబు గారు? దానిలో అభ్యంతరకరమైన మాట ఏంటి అని అడుగుతున్నా నేను. మన చిన్నకమ్మ కళ్యాణ్ గారు కనిపించడం లేదేంటబ్బా అని పెట్టారు మీరు ట్వీట్. దానిలో అభ్యంతరకరమైన మాట ఏముంది? దానిలో పూర్తి లేదే. అభ్యంతరకరమైన మాట ఏముంది చెప్పండి నాకు ప్లీజ్. చిన్నకమ్మ అని మీరు ఎందుకు సంబోధించారు రాంబాబు గారు? అందరూ అదే అడుగుతారు. సంబోధిస్తే కమ్మవారు ఒప్పుకోరు కాబట్టి. పెద్ద కమ్మ అని సంబోధిస్తే పెద్ద కమ్మవారు అంగీకరించరు కాబట్టి కాపులు చిన్న కమ్మవారితో సమానం అని ఒక కాపు వన సమారాధనలో మన వాళ్ళే చెప్పారు కాబట్టి, మన వాళ్ళే ఊగొట్టారు కాబట్టి. విన్నారా? ఒక కాపు వన సమారాధనలో ఒక కూటమి ఎమ్మెల్యే గారు చెబుతూ ఏమన్నాడంటే, కమ్మవారు, డబ్బులు లేనివారు, పేదవారు, చిన్న కమ్మవారు వాళ్లే రేపు కాలానుగుణంగా కాపులుగా అవతరించారని చెప్పాడు. ఇది నేను చెప్పిన మాట. దీన్ని ఎవరైనా ఖండించారా? పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు ఖండించలేదు కదా. ఆ తర్వాత అదే ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు. బహుశా మరి మీరు విన్నారా లేదో? క్షమాపణ చెప్పారా? చెబితే చెప్పనండి, అయిపోయింది. ఒకసారి క్షమాపణ చెప్పేది అనేసిన తర్వాత క్షమాపణ చెప్తే నాకు అర్థం కాల. ఎవరైనా ఖండించారా? పవన్ కళ్యాణ్ గారు ఖండించారా అని అడుగుతున్నా. అంటే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండిస్తారు రాంబాబు గారు? ఖండించబాకు మనం. ఇవాళ ఎందుకు ఖండించాడు లడ్డు గురించి? పెద్ద విషయాన్ని ఖండించడం అంటే నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన వాళ్ళు ఖండించారా? ఎవరైనా ఖండించారా ఇలా మాట్లాడుతుంటే? నేను మాట్లాడినప్పుడు దీన్ని ఇష్యూలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? నేను అనేది ఏంటంటే, నేను ఆ మాట వాడటానికి, ఆ ట్వీట్ చేయటానికి దానికి కొంత పూర్వ చరిత్ర ఉన్నది, నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యంలో నేను చేశాను తప్ప నేనేం బొట్టు పెట్టి చెప్పలా. ఇది జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఏవో వాడుకున్నారు కొన్ని అంశాలని చెప్పేసి మీరు పదే పదే ఆ అంశాలను ప్రస్తావిస్తున్నారా? ఆయన ఎక్కడా కూడా అంశాల నుంచి ఆయన పక్కకు వెళ్ళిపోలేదు కదా రాంబాబు గారు. ఏమండి, సుగాలి ప్రీతి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు. బాధితులకి న్యాయం జరిగే వరకు ఫైట్ చేసే ఆలోచన ఉన్నారు ఆయన. సుగాలి ప్రీతిని ఎన్ని తిట్టారు సార్. ఏం బ్రహ్మనాయుడు గారు ధర్మం అనేది ఇలా మాట. సుగాలి ప్రీతిని ఎంత భయంకరంగా జనసేన వాళ్ళు తిట్టారు, విమర్శించారు. మా పవన్ కళ్యాణ్ అంటావు అని చెప్పేసి బూతులు తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కదండి, మర్చిపోయారా? నెంబర్ 1 సుగాలి ప్రీతి విషయంలో సరే, మహిళలు అపహరించబడ్డారు, మిస్ అయ్యారు.
వేల మంది మిస్ అయ్యారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 మాసాలైతే ఒక్క మహిళను కూడా రికవర్ చేశారా, నిరూపించారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే గాలిగా ఎన్నైనా మాట్లాడతారా? ఇది ధర్మమా? చెప్పండి. ఓకే, ఇది నా ఆర్గ్యుమెంట్, నా వాదనలో కానీ నా ఆర్గ్యుమెంట్ లో కానీ లాజిక్ మిస్ అయ్యి ఎప్పుడు నేను చెయ్యలేదు. నేను చెప్పిన ప్రతి దానికి సమ్ లాజిక్ ఈజ్ దేర్. అంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని మీద ప్రతి సందర్భంలోనూ ఆయన టార్గెట్ చేయమని మీకు టాస్క్ ఇచ్చారని కూడా చర్చ నడుస్తూ ఉంది రాంబాబు గారు. టార్గెట్ చేయడం అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందండి. సెల్ఫ్ గోల్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం సార్? ఏమండి, ఇప్పుడు విశాఖపట్నంలో అంత పెద్ద ఎత్తున సిఐఏ సమ్మిట్ జరిగిందండి. అందరు మంత్రులు అటెండ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు ఎందుకు అటెండ్ కాలేదు? టెల్ మీ. నెంబర్ 1 అది అడిగితాం తప్ప. ఒకటి. రెండోది, క్యాబినెట్ మీటింగ్ అప్పుడప్పుడు జారిపోతుంటాడు. అది కరెక్టా? ఆయన తమ్ముడికి ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఉన్నారు కదా, ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని చంద్రబాబు నాయుడు గారు నోటు రాసిచ్చినట్టు రాసిచ్చాడు. నెరవేరిందా నాగబాబు గారికి? అంటే మీకు నాగబాబు గారి మీద ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్? మాకేం నాగబాబు గారి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ మాకేం ఉండాల్సిన అవసరం లేదు కూడా. కాకపోతే అసలు ఒక ముఖ్యమంత్రి ఫలానా వ్యక్తికి నేను మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని లెటర్ రాసి సంతకం పెట్టినటువంటి సందర్భం భారత రాజకీయాల్లో గాని ఏ దేశ రాజకీయాలను ఉందా? ఇక్కడ ఎందుకు వచ్చింది? దట్ ఇస్ మై పాయింట్. అవసరం ఎందుకు వచ్చింది అంటున్నా నేను. వచ్చింది సరే, అయిందా? అవడానికి అవకాశం ఉందా లేదా? ఏందండి రాజకీయాలు? చిన్నపిల్లల రాజకీయాల్లాగాను ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే ఏం చేస్తాం? చూసే వాళ్ళని కామెంట్ చేయమా, విమర్శ చేయమా? రాజకీయాలు ఉన్నప్పుడు మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను మేము తప్పనిసరిగా క్రిటిసైజ్ చేస్తాం. మేము క్రిటిసైజ్ చేసిన దానిలో తప్పు ఎక్కడని చెప్పమంటున్నాను నేను. ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ లాజిక్ భిన్నంగా మేము చేయటం లేదు. అనవసరంగా కూడా మాట్లాడటం లేదు. మాట్లాడితే లడ్డు గురించి మాట్లాడతారు. లడ్డూలో ఏం కలిసిందండి? ఎక్కడ కలిసిందండి? ఎవరు చెప్పారండి? నిరూపణ అయిందండి? ఊరినే గుడ్డ కలిసి ముఖాన్ని కడేసి ఆరోపణ చేసేది సరిపోయిందండి? సుప్రీంకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసిందండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని భక్తులు తినేసిన తర్వాత దానిలో పంది కొవ్వు ఉంది, దానిలో పశువుల కొవ్వు ఉందని అంటాడండి. నిరూపణ లేకోకుండా, ఆధారం లేకోకుండా. ఎంత దుర్మార్గం అండి! ఈ దుర్మార్గాన్ని ఖండించకూడదండి. దానికి మళ్ళీ తగుదనమ్మా అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ట్వీట్ చేస్తారండి. లడ్డూలో ఇది కలిసింది, అది కలిసిందని. ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతుంది, ఒక పక్కన సిట్టు విచారణ చేస్తుంది, సిబిఐ నాయకత్వంలో చేస్తున్నారు. మళ్ళా మధ్య ఏంటండి కామెంట్స్? అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారు ఈ జనసేన అధినేత గాని చంద్రబాబు నాయుడు గారు కానీ? దీన్ని ప్రశ్నిస్తే తప్ప. డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక ఇష్యూ రాగానే లడ్డు తీసుకొస్తారు. లడ్డూలో పందికో ఉందంటారు, లడ్డూలో పశువుకో ఉందంటారు. ఏందండి ఇది? ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు చూస్తూ ఊరుకోవాలా? మనం మాట్లాడకూడదా? కామెంట్ చేయకూడదా? మేము కౌంటర్ ఇవ్వకూడదా? ప్రజలు అర్థం కావట్లేదా ప్రజలకి? ఏమిటండి ఇది? చాలా తప్పు చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. రోజుకి కూటమి ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలు గంగలో గడిచిపోతున్నాయి. ప్రజలకి ఏమి చేయలేకపోతున్నారు. ఊరినే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేసి మాట్లాడటం తప్ప రెండో పనే లేదు. అమరావతి అయ్యే పని లేదు, పోలవరం పూర్తి అయ్యే పని లేదు. రోజు పేపర్లో మాత్రం అయిపోతాం రాయటి. వాళ్ళ అమరావతి ఉన్న రైతులే నిలదీసే పరిస్థితి వచ్చింది. మా తెలుగుదేశం రావాలి, మా కూటమి రావాలి, మా అమరావతి బాగుపడాలి, రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ బాగా పెరగాలనుకున్న వాళ్ళు ఇవాళ టామ్మని గంగలో పోసినట్టుగా అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి? ఇది స్వయంకృత వ్యాపారాలు కాబట్టి మేమేం చెప్తాం దీనికి? బ్రహ్మనాయుడు గారు. ఓకే రాంబాబు గారు, మొత్తానికైతే మీరైతే ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇంకైతే ఇప్పుడు ప్రశ్నిస్తాను సార్. ఇవాళ కొత్తగా ప్రశ్నించడం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిన రోజు నుంచి ప్రశ్నిస్తున్నాం. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించాం. కూటమికి సంబంధించి జనసేనని ప్రశ్నించాం, తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తాం, బీజేపీని ప్రశ్నిస్తాం. వీఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మా గొంతుకును వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మా గొంతుకు వాళ్ళు నచ్చేటట్టుగా మేము మాట్లాడంటే